నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 363 నామము తత్పద లక్షార్థ. పద విభజన తత్పద లక్ష అర్ధ. ప్రతిపదార్థం తత్పద పరబ్రహ్మము అనే పదానికి లక్షణచే వచ్చే అర్థం కలది. 4 మహాకావ్యాలు 4 వేదాలకు అద్వైతాన్ని కలిగిస్తాయి. తత్వమసి త్వం ఆసి అనే మహాకావ్యం చందకోపనిషత్తులోనిది. ఈ వాక్యానికి నీవు బ్రహ్మముగా ఉన్నావు అని అర్థము. తత్వమాసి అనే మహావాక్యంలో గల తత్ అనే పదము శబల బ్రహ్మను తెలుపుతుంది. పరమేశ్వరి జీవాత్మ పరమాత్మల ఏకీభావాన్ని తెలుపుతుంది. హాకార సంధ్యాగల పరమేశ్వరుడు సాకార సంధ్యాగలిగిన ప్రకృతితో కలిసి శబల బ్రహ్మమై 9 ద్వారాలు గల మానవ శరీరము అనే పట్టణములో ప్రవేశించి ఇంద్రియాలు ప్రాణాలు మనస్సుతో కూడిన వాడై పంజరంలో బంధించబడిన పక్షిలాగా బయటకు వచ్చే ఉపాయం తెలియక ప్రపంచిక బంధనాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతడే జీవాత్మ. జీవాత్మ పరమాత్మ వేరు కాదు, రెండూ ఒకటే. ఈ జీవాత్మను వచ్చిన దారి గుండనే గనక బయటకు పంపగలిగినట్లయితే అతడు పరబ్రహ్మలో లీనమైపోతాడు. కాబట్టి ఆ పరమాత్మ ఈ జీవాత్మ రెండూ ఒకటే. ఈ విషయాన్ని తన భక్తులకు తెలియజేయడమే పరమేశ్వరి యొక్క లక్ష్యం. ఈ తత్ అనే పదానికి పరబ్రహ్మము అర్థం కాగలిగినది పరమేశ్వరి. అంటే తత్ పదం చేత నిర్దేశింపబడేది విశ్వానికే మూల కారణమైన పరబ్రహ్మ. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి తత్ పద లక్ష్యానికి ప్రయోజనము అమ్మవారే అవుతుంది. అందుచేత ఆమె తత్పద లక్షార్థ అనబడుతుంది. బ్రహ్మము సగుణ నిర్గుణములు అని 2 విధాలు. సగుణ బ్రహ్మము సాకారము స్రష్టాది కార్యములు నిర్వహిస్తుంది. ఏ కార్యములు లేనిది నిర్గుణ బ్రహ్మము నిరాకారము. తత్వమసి వాక్యంలోని తత్పదానికి నిర్గుణ బ్రహ్మము నిరాకారము అనే అర్థం తెలుసుకోవాలి. నిర్గుణమంటే ఏ ధర్మము లేనిది, శుద్ధ సత్వము, అద్వితీయము, జీవుడికి ఈశ్వరుడికి అభేదాన్ని చూపేది. ఈ నామములో తత్పదానికి లక్షార్థం నిర్గుణ బ్రహ్మమే. ముక్తి కోసం తపస్సు చేసే తాపస్సులు నిర్గుణ పరబ్రహ్మాన్ని గురించి చేస్తారు. నిర్గుణ బ్రహ్మమే పరమపదము భగవద్గీతలో ఉంది. నా తస్య సహతే సూర్యానాశాచ్కో నా పహవాఖాయత్ గత్వా ననివర్తతే తదా మా పరమం మమః. మునులు ఏ పదాన్ని చేరిన తర్వాత తిరిగి రారో అటువంటి నా పరమపదాన్ని సూర్యచంద్రాగ్నులు ప్రకాశింపజేయలేరు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలిపాడు. కాబట్టి పైన చెప్పిన ప్రకారం ఈ నామములో పరమేశ్వరిని నిర్గుణ బ్రహ్మంగా భావించాలి. నిర్గుణ బ్రహ్మము ఆవ్యాయము కాబట్టి సగుణ బ్రహ్మముగా భావించినప్పుడు పుల్లింగంలో కామేశ్వరుడు లేక పరమశివుడు నారాయణుడు మొదలైన నామాలతోనూ, స్త్రీలింగంలో శ్రీ లలితా పరమేశ్వరి, త్రిపుర సుందరి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలతోనూ విరసిల్లుతుంది. నిర్గుణ బ్రహ్మాన్ని సేవించడం శరీరాభిమానులకు కష్టం కాబట్టి సగుణ బ్రహ్మాన్ని ఆరాధించి చతుర్వేద పురుషార్థాలు పొందవచ్చునని శ్రీకృష్ణ పరమాత్మ భక్తి యోగంలో ఉపదేశించాడు. సగుణ నిర్గుణముల ఫలాలు ఒకటే. అందువల్లనే వశన్యాది వాగ్దేవతలు పరమేశ్వరి రూపాలను నిరాకారాలను 2 నామాల ద్వారా మనకు అందించారు. విశ్వానికి సంబంధించిన ఈశుడు ఈశ్వరి ఈ 2 కలిసి ఉన్న మూల కారణం ఏదైతే ఉన్నదో దాన్ని తత్పదం చేత నిర్దేశిస్తారు. ఈ పదంలో తా ఈశుణ్ణి త ఈశ్వరిని సూచిస్తాయి అనుకుంటే తత్తులోని త భాగము అమ్మవారే కాబట్టి తత్పద లక్షార్థ అన్నప్పుడు తత్పద లక్ష్యంలో సగం అమ్మవారే అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అలాగే ఈ తత్పదంలోని తాకారము సూచించే ఈశుణ్ణి తన లక్ష్యార్థంగా పెట్టుకున్నది పరమేశ్వరి అని మరో అర్థం కూడా చెప్పుకోవచ్చు. తస్య వితరాణ్యం ప్రచోదయతే అనే గాయత్రి మంత్రం ఈ తాలకు మధ్య నిక్షిప్తం కాబడిందని కూడా తెలుసుకోవాలి. మొత్తం మీద ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు. తత్పద లక్ష్యానికి ప్రయోజనమైనది, తత్పద లక్ష్యంలోని అర్ధభాగంగా ఉన్న ఈశ్వరి, తత్పద లక్ష్యంలోని అర్ధభాగమైన ఈశ్వరుని తన లక్ష్యార్థంగా ఉన్నది. ఓం తత్పద లక్షార్థాయ నమః. షడాక్షరి శ్రీమాత్రే నమః.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బెల్ అనే ఐకాన్ బటన్ ప్రెస్ చేసి అప్డేట్స్ చూడగలరు. థ్యాంక్ యూ.